వసుధార అయితే కాలేజ్కి వస్తుంది. కాలేజీకి రాగానే అక్కడ ఉన్న టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళంతా కలిసి మేడం మేము రిషి సార్ గురించి తెలుసుకున్నాం, రిషి సార్ చనిపోయారంట అని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు శైలేంద్ర కూడా అవును రిషి చనిపోయాడు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు వసుధార అయితే ఏంట్రా ఎవరు చనిపోయారా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు మేడం రిషి సార్ చనిపోయారంట మేము విన్నామని చెప్పి అంటూ ఉంటారు. ఆ మాటలకు ఎవరు చెప్పారురా నీకు అని చెప్పి శైలేంద్ర కాలర్ పట్టుకొని శైలేంద్రను బెదిరిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న లెక్చరర్స్ అంతా కూడా ఏంటి మేడం ఎలా బిహేవ్ చేస్తున్నారు, వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర అయితే ఎలా అంటాడు, ఏంటో ఈ కాలేజ్కి ఇలాంటి ఎండి తగిలారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుధార అయితే అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న లెక్చరర్స్ అయితే ఏంటో ఈ ఎండి అస్సలు బాగోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా వసుధార తన క్యాబిన్లోనికి వెళ్ళాక అక్కడ ఉన్న పేపర్స్ అన్నింటినీ కోపంతో విసిరేస్తూ అబ్బా ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఈ శైలేంద్ర చేసిన పనికి అంతా నాకు తలనొప్పి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర అయితే వసుధార దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వసుధార ఎందుకు నీకు ఈ తలనొప్పి, రిషి చనిపోయాడు అన్న పుకారు అందరికీ చెప్పేశాను, ఇంకా ఎందుకు ఈ తలనొప్పి ఇవన్నీ, చక్కగా ఆ ఎండి సీట్ని నా చేతుల్లో పెట్టాయి, నీకు ఎలాంటి తలనొప్పి ఉండదు, ఎక్కడికో వెళ్ళి జీవించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వసుధార అయితే శైలేంద్ర చెంప పగలగొడుతుంది. చెంప పగలగొట్టి నువ్వు హద్దుల్లో ఉండు, ఈ వసుధార గురించి నీకు ఇంకా తెలియదు అని చెప్పి శైలేంద్రకి వసుధార వార్నింగ్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.